హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 months వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 year వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499 ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కోర్సులో కూడా 20 years ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకండి లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏపీ జాబ్ క్యాలెండర్కు సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో గైస్, మరి ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వము, ఓకేనా, కూటమి ప్రభుత్వము ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు రాష్ట్రంలో 1,00,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రకటించడం అయితే జరిగింది. ఏటా January 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామంటూ మనకు అధికారికంగా ప్రకటించడం జరిగిందండి ఎన్నికలకు ముందు. సో ప్రజెంట్ అయితే ఏం జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికలు అయిపోయాయి. మరి ప్రభుత్వము ఈ జాబ్ క్యాలెండర్ పైన ఎలాంటి చర్య తీసుకోవడం లేదు అని అయితే మనకు తెలుస్తుంది. ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్లో గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 3 వరకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల వరకు చాలా ఖాళీలు అయితే ఇందులో ఉన్నాయి. నెక్స్ట్ అటవీ శాఖ ఉద్యోగాలు, ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం పొందినటువంటి అటవీ శాఖ ఉద్యోగాలను మరి ఎందుకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయట్లేదు అనేది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. గ్రంథాలయ శాఖలో కూడా 3,000 ఖాళీలు ఉన్నాయి. విద్యుత్ శాఖలో 15,000 ఖాళీలు ఉన్నాయండి. జేఎల్ఎంతో సహా ఏఈ లాంటి ఉద్యోగాలు 15,000కు పైగా ఉన్నాయి. నెక్స్ట్ ఏపీపీఎస్సీ నుంచి భారీ ఖాళీలు అయితే మరి ఉన్నాయండి. చాలా ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఆమోదం కూడా లభించింది. సో ప్రభుత్వము వీటిపైన చర్య తీసుకొని మరి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని అయితే కోరుకుందాము. చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. డివైఎఫ్ఐ డిమాండ్ అయితే చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ పోస్టుల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలి. డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్ష కార్యదర్శులు జి రామన్న, వై రాము శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్నారని జాబ్ క్యాలెండర్ విడుదల కోసము నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల కోసం 10 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారన్నారు. జూనియర్, డిగ్రీ, నెక్స్ట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ ఖాళీ పోస్టులు, యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అటవీ శాఖలోని 800 బీట్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతిచ్చినా ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. విద్యుత్ శాఖలో 15,000కు పైగా ఖాళీలున్నాయని తెలిపారు. గ్రంథాలయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఖాళీగా ఉన్న 3,000 పోస్టులండి లైబ్రేరియన్ ఖాళీలు, వీటిని భర్తీ చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీ ద్వారా ఇచ్చిన 18 నోటిఫికేషన్ల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నాయని, వీటిని తక్షణమే త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, లేదంటే తాము ఆందోళనకు దిగుదామని చెప్పేసి నిరుద్యోగుల తరపున వీరైతే డిమాండ్ చేయడం జరిగింది ప్రభుత్వాన్ని. సో గైస్, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా, ప్రజెంట్ ఉన్న ప్రభుత్వమైనా గత ప్రభుత్వమైనా కూడా నిరుద్యోగులకు మరి ఉద్యోగాల కల్పనలో, ప్రభుత్వ ఉద్యోగాలను మరి నోటిఫికేషన్లు ఇవ్వడంలో విఫలమైనట్లుగానే మనకైతే స్పష్టంగా అర్థమవుతుందండి. సో ఈ సందర్భంగా మనం ప్రతి ఒక్కరం కూడా మరి ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని అయితే రిక్వెస్ట్ చేయాలి. ఇది మాత్రం తప్పదు, నోటిఫికేషన్ రావాలి అంటే. ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా మరి
నిరుద్యోగ ఐక్య వేదిక వారు కూడా తీవ్రమైన ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి. వారికి సపోర్టుగా మనం అందరం కూడా ఒక ట్విట్టర్ అకౌంట్ని క్రియేట్ చేసుకుని క్యాంపెయిన్లో పాల్గొనాలి. శాంతియుతంగా, అంతేకాకుండా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడం ద్వారా నిరసన వ్యక్తం చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి చేరుతుంది. నోటిఫికేషన్లు అన్నీ కూడా విడుదలవుతాయి. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.